ఉద్యమ పంథాలు అర్థము కాక కొత్తగా ఉంటుంది నేను చెప్పినటువంటి విషయాలు. మనిషి తన ప్రాణం ఎప్పుడు తీసుకుంటాడండి? చివరి ఆఖరిగా ఇక ఇక్కడ నుంచి నాకు ఏం లేదు, ఏదో ఒక నా జాతికి, నా కులానికి, నా కుటుంబానికి లేదా ఈ యొక్క ప్రపంచానికి, నా వ్యవస్థకు ఒక మేలు కలుగుతుంది అని జై తెలంగాణ అని చేతి మీద అరచేతిలో రాసుకొని మిరియాల్కార్ సునీల్ కుమార్ చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బిడ్డ మన తెలంగాణ ఆరగడిగా మృతిబిడ్డ. ఎవరైనా ఎన్నిసార్లు మీటింగ్లు జరిగినాయి, ఎవరైనా చెప్పారు అది నేనే చెప్పలేదు, చెప్పరండి. उसका क्या रे भाई अपन बोलने का जाने అందుకే చెప్తున్నా, ప్రశ్నించే గొంతులకు చెప్తున్నా కదా, తల వచ్చి నేను పదార్థవందనం చేస్తాను. ప్రశ్నించే గొంతుకులకు మా ఆరగడ్డి అభివృద్ధి సంఘం ఇది మన సంఘం, కేవలం అభివృద్ధి దిశలోనే పయనించేటువంటి సంఘం కాబట్టి ప్రశ్నించే గొంతులు యువకులకు ఉంటుందండి. కాబట్టి యువకులారా మేలుకోనండి, ఉద్యమాలు నిర్మిద్దాం, మన హక్కులు సాధిద్దామని చెప్తున్నాను కదా. మీకు అందరికీ కూడా నిజంగా వచ్చిన ఎక్కువ శాతం యువకులకు ఒక్కసారి అందరు గట్టిగా చెప్పడం పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిలో ఒక దైవం, మన కుల దైవం, కుల గురువులు ఈ ధర్మవ్యాధుల వారండి. 40 ఏళ్ళు అవుతుందండి ఆరకడిక సంఘాలు ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా నేననేటువంటి ధీరులు, వీరులు, మహనీయులు ఉన్నటువంటి అనేక మందికి ఒక్కరికి రాలేదండి జెండా తయారు చేయడానికి. 3 సంవత్సరాల కాలం పట్టిందండి నేను తయారు చేయడానికి. 3 సంవత్సరాల కాలంలో దీన్ని ధర్మవ్యాధుడే ధైర్యంగా, మన యొక్క దైవంగా ప్రతి ఒక్కరు పూజించాలనేటువంటి గొప్ప మంచి ఆలోచనతోని మనం ఈ జెండా రూపొందించడం జరిగింది. ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ జెండాలో ధర్మవ్యాధులు మటన్ వ్యాపారం చేస్తున్నట్టుగా కూర్చొని ఉంటాడండి. ఆయన మటన్ వృత్తి చేస్తున్నట్టు కూర్చొని ఉంటుంది. ఈ యొక్క 4 కలర్లలో ఈ యొక్క ఎరుపు యొక్క కలర్ పొద్దున్న లేస్తే రక్తంలో ఉంటాం మనం, ఈ ఆటలు కోసం ఆ చేయిని కూడా సరిగ్గా కడదాం. ఆ రక్తంతో ఉన్నటువంటి చేయిని కూడా మనము అన్నం తినేస్తామండి. రక్తంలో రక్తమై మట్టిలో మట్టి బతికేటువంటి ఎట్టి జాతి మన ఆరగడగలండి. కాబట్టి ఈ యొక్క ఉద్యమ చిహ్నానికి, పేదల చిహ్నానికి మరియు కార్మిక లోకానికి చిహ్నంగా ఉన్న ఎరుపు తీసుకున్నాం. ఈ యొక్క ఎల్లో కలర్, పసుపు కలర్ అమ్మవారికి చిహ్నం అంటే మన దుర్గామాత. జై భవాని, ఇందాక మన అన్నదమ్ములందరూ అన్నారు. ఈ జై భవాని అమ్మవారు శుభ సంకల్పానికి శుభసూచకం అండి. ఆమె యొక్క పసుపును తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నీలి కలర్ సామాజిక న్యాయం కోసం ఉండేటువంటి కలర్ అండి. మేము మనుషులమే, మమ్మల్ని గుర్తించండి, మేము ఆరగడిగా బిడ్డలం, ఈ ఆటలు కోసేటోళ్ళం, ఏదో గొర్రెల లెక్క బతికేటోళ్ళం కాదు సార్. ఈ యొక్క కులము 10 మందికి అన్నం పెట్టే కులము, ఆకలి డొక్కలతోని ఉంటాము తప్ప ఏనాడు కూడా తృప్తిగా తినేటువంటి కులం కాదండి. కాబట్టి మాకు కూడా మనుషులుగా గుర్తించండి, మాకు సామాజిక న్యాయం చేయండి అని పెట్టుకున్నటువంటి ఈ యొక్క కలర్ అండపిండ బ్రహ్మాండం అండి, వర్ణానికి చిహ్నం అండి. ఈ యొక్క గ్రీన్ కలర్ ఏదైతే ఉందో నా కులం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కలర్. మీకు సమ్మతమైన ఒకసారి చెప్పండి. ఇక దీనికి మన ఇంకోటి ఏం లేదండి. ఇందులో ఈ 2 సుక్కలు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, నల్ల సుక్కలు. ధర్మవ్యాధుడు బాట్ల లెక్క వాడుతుండేనండి. వాడికి చెప్తుండే, పలానా కత్తి రామదాస్ వచ్చిండు 5 కిలోల మటన్ కావాలంట అని పెట్టేసి 5 కిలోల మటన్ అయ్యేంత వరకే అది తూగుతుంది. పలానా సంతోష్ దాస్ వచ్చిండు, ఆయనకు క్వింటల్ మటన్ కావాలంటే క్వింటల్ మటన్, అది ఒకటే పాట. అంత ధర్మంగా మన ధర్మవ్యాధుడు మటన్ వృత్తిని చేసేటువంటి కులం అండి. బ్రాహ్మణులకి విద్యా బోధ చేసినటువంటి కులం మనది. ఎంతోమంది వస్తారండి, ఎంతోమంది నాయకులు వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, जो भी आया उसका मनमानी का कहानी सुनाता है,
जो भी आया जात के साथ खिला मजाक हो गया। నేను ఈ సంఘం కానీ యాత్ర కానీ పెట్టడానికి కారణం నేను ఒక విషయం మీకు క్షుణ్ణంగా చెప్తాను. నేను పాటలు పాడే గాయకుడిని. నాకు అవసరం లేదండి ఇవన్నీ నాకు అవసరం లేదు. రుబాబ్గా పాటలు రాసుకొని హ్యాపీగా రికార్డింగ్లు చేసుకొని నా జీవితం నేను గడపగలుగుతాను. చివరాఖరి దశకు వచ్చేసింది మన కులం. ప్రమాదపు అంచులో ఉంది మన కులం. మొన్న కలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ మటన్ బ్రాండ్ రాబోతుందని చెప్పి మీకు అందరికీ తెలుసు పేపర్లో వచ్చి. మేము అడిగినాం. వెంటనే పోయి 3 గంటలకు అల్లారం పెట్టుకొని 7 గంటల వరకు ఆయన ఇంటి దగ్గర ఉండి నలుగురం పోయి మెమోరాండం ఇస్తే ఆయన ముఖం మారిపోయింది. మనం చెప్పింది ఒకటే మాట, అయ్యా మీది మంచి ప్రభుత్వం, పేదల కడుపు చూసేటువంటి ప్రభుత్వం. మేము ఒకటే చెప్తున్నాం, 6.5 లక్షల మంది ఆరకటిక బిడ్డల యొక్క ఆకలి చావులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఊళ్ళలో. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? 14 మంది చనిపోయారు. ఊరేసుకొని దుఃఖం వస్తుందా? ఒక్క నాయకుడన్నా వారిని ఇంటికి పోయి పరామర్శించండి. చెప్పండి, లీడర్ అంటే ఎవరండి? ఇప్పుడు మీరు చెప్పారు మేకల మండి ఒక 10 మంది కావాలి. 10 కాదు కదా, 20 మందికి మనం ఎంపీ అని కొట్లాడతాం. 20 మందికి ఎంపీ అని కొట్లాడితేనే 10 మంది వస్తాయి. మనం 10 అంటే 2 ఇస్తాం. ఓకేనా? గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మీకు సంపాదన అయితేనే సపోర్ట్ కొట్టాడు. నేను మీతో పని చేయిస్తాను. నేను నిద్రపోని మిమ్మల్ని నిద్రపోని. నా ప్రాణం పెట్టేసిన నా కులం కోసం ఇది ఆవేదన అండి. మా బాబు యాటను కోసి మేకల మండిలో ఆ రక్తం బట్టలతో నేను ఎత్తుకున్నాను. ముద్దరిగా రోజు కూర్చుంటాను. ఈరోజు నా పిల్లలు ఆయన ఎంఫార్మసీ చేసిన ఉద్యోగం లేదండి. ఉన్నోని దగ్గర డబ్బు ఉంది, లేనోని దగ్గర అసలు లేదు. మధ్యస్థంగా బతుకున్నటువంటి ఆడబిడ్డలు లగ్గానికి ఎదిగి పెళ్ళిళ్ళు కాక ఇళ్ళను పిలిచిపోతారు కదా. దినాలు ఏదో మిమ్మల్ని టెంప్ట్ చేసి మిమ్మల్ని ఏదో మెప్పు పొందడానికి కాదండి. పల్లెకు పోండి. హైదరాబాద్ సిటీలో ఉన్నారు, జహీరాబాద్ టౌన్లో మీరు బతుకుతున్నారు. అంతో ఎంతో కూలి దొరుకుతుంది, ఏదో పని దొరుకుతుంది. ఒక బాయి నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. బిడ్డ ఎంతో మందిని చూసుకున్నాను. నా ఇంటికి వచ్చిన బిడ్డ నీ కాలు మొక్కదా గట్టిగా చేయి, పల్లెకు తిరుగు, అందరినీ లేపు బిడ్డ. ప్రభుత్వం ఏమీ అది బిడ్డ. మేము చచ్చిపోతున్నాం. 30 ఏళ్ళ కొడుకును పోగొట్టుకున్నాం. కడుపుతో ఉన్నటువంటి నా కొడుకు నా కళ్ళుగానే ఉన్నది. వాడు భార్యతో కొట్లాడి లోపల పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకు కొట్లాడిండి అయ్యా? ఈ ఆటలు కోస్తే పొద్దున 10 కిలోల ఆట కొద్దికి 8 కిలోలు అవుతుంది. నిజమాగా 8 కిలోలు ఏం తీస్తాడు? గల్లలోకి వెళ్ళి ఏమొస్తుంది ఆయనకు? ఏం మిగలదండి. మళ్ళా అప్పు చేయాలి, ఇంకో రోజు ఆట పోయాలి, మళ్ళా అప్పు చేయాలి, మళ్ళా అప్పు చేయాలి. చేసి కొడుకు 3-4 లక్షలు అప్పు చేసి పెళ్ళంతో పంచాలు పెట్టుకుంటూ గడుపుతూ ఉంది నా కొడలు. ఈ కులంలో పుట్టి వేస్ట్. ఎవడు కోటీశ్వరుడు గ్యాన్ చూసుకుంటాడు. గరీబ్ అని ఎవడు పట్టించుకోడు. ఎక్కడో మీటింగ్లు అంటారు, ఎక్కడో జాతరలు అంటారు, పోతాం వస్తాం గతం. వాడు ఎంపీలతో ఫోటో తీస్తాడు, వీడి ఎంపీలతో ఫోటో తీస్తాడు, మళ్ళా తెల్లారి ఫోన్ లేపడా. నేను బతకలే అని సింపుల్గా చెప్పి ఆమె నీళ్ళు తిరిగి బిందె పట్టుకొని పోతే ఈయన ఊరేసుకొని చచ్చిపోయాడండి. పొట్టతో ఉన్న భార్య. ఇటువంటి ప్రభాకర్ ప్రభాకర్ ఇంటికి పోయిన బాయ్ తెలిసింది. కాదా వస్తున్నారు రాజకీయ నాయకులు, కానీ మనోళ్ళు కూడా హామీలు ఇస్తున్నారు. ఫోటోలు తిరుగుతున్నారు, తెల్లని ఫోటోలు వేసుకుంటారు వాట్సాప్లో, ఫేస్బుక్లలో. అది కామన్ అయిపోయింది. మాకు ఇల్లు లేదు, బిడ్డలు లగ్గంపోతే నేను వాస్తవమే చెప్తాను. దయచేసి నాతో అంతకంటే కేర్గా కన్నీటి బాధలు మీరు వినాలి. బిడ్డ లగ్గం చేయాలంటే ఇల్లు అమ్ముకున్నాడు,
తుర్కోలో ఇంట్లో కిరాయి కొడుకును దుబాయ్ పంపించిండు, 2 లక్షలు అప్పయింది. వాడు పొంగనే 2 నెలలకే కరోనా వచ్చింది. మళ్ళా కొడుకు రిటర్న్ వచ్చింది, మళ్ళా అప్పు చేసి మళ్ళా పంపాడు. మొన్న అది అది కలిసి 30 అయిందండి. 30 అయినాక తర్వాత సేమ్ ఆయన కూడా అదే విధంగా कुछ भी नहीं है, ये जात बेकार जात में पैदा हुई। कोई अपने के रुपये का आमदनी नहीं देता, कोई प्रभुत्व कुछ भी नहीं देता, जो भी बोला अपने को नीच से देखते, भिखार से भी बदतर हो गया अपना जिंदगी। రాత్రంతా ఏడ్చిండు, 3 రోజులు తిండి తినలే, మటన్ కొడుతున్నాయి, బొక్క బోర్లు పడి గుండె పగిలి రక్తం కక్కి చచ్చిపోయాడు. ఇంకొక ఆయన కథ చెప్తా. వనపర్తి ఇంకా పోయేది పోలేదు, మటన్ దుకాణం మీద కూర్చున్నాడు. కరోనా వచ్చిందని దుష్ప్రచారం చేసిన దొంగలు ఒక్క సంప కూడా అమ్మలే. చెట్లున్న కూర అట్లనే 2 రోజులైంది 3 రోజులైంది, ఏమైతే తెలుసు కదా. ఆయన ఫ్రిడ్జ్ లేదు, పురుగులు పడి ఖరాబ్ అయిపోతే చెత్తకొండ పడేసుకున్నాడు. అదే మాట, ప్రభుత్వం నుంచి ఏ ఆదాయం ఉన్నది, నేను పోతున్నా, పిల్లలు జాగ్రత్త, ఊరేసుకొని చచ్చిపోయి. ఇక ఇట్లనే లెక్కలు పెట్టుకుందామా, మన బిడ్డల గురించి ఇట్లనే చెప్పుకుందాం. మీరు యువకులు, మీరు వినాలి బిడ్డ, నా పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు, సీరియస్గా తీసుకోవాలి, మజాక్ కాదు. కత్తి మొద్దు పట్టుకొని గాడ ఒక కట్టుకోడు దుఃఖం పెట్టుకుంటుండే అనేటువంటి రోజులు రాబోతున్నాయి. రియల్ ఏదైతే కార్పొరేట్ సంస్థలు మన యొక్క వృత్తి మీద కన్నేసినాయి, ఈ కన్నేసినటువంటి కార్పొరేట్ సంస్థలు ఏం చేయబోతున్నాయి తెలుసా? కిలో మటన్, 1/2 కిలో మటన్ ప్యాకెట్లను, పాల ప్యాకెట్ల లాగా నీ మటన్ని ఏమనరండి, నీ వృత్తిని ఏమనరాడు. వాడు వచ్చి నీ పక్క దుకాణంలో కిరాణా షాప్లో ఒక ఫ్రిడ్జ్ పెడతాడు, 20 కిలోల మటన్ ప్యాకెట్ వేసి వెళ్ళిపోతాడు. రేట్ ఎంతో తెలుసా? 300 రూపాయలు కిలో. మనం ఎంత అమ్ముతున్నాం? మినిమం 600 అమ్ముతాం కదా. మరి 600 రూపాయల జనం తీసుకుంటారా? ప్రభుత్వం నీట్గా వాటి టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారంట, తెలంగాణ మటన్ బ్రాండ్ కొనండి, ఆరోగ్యంగా ఉండండి, కట్టుకోని దగ్గర కొనొద్దు, ఈగలు దొంగలు ఉంటాయి. ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా, ఇక అంతే కదండి. మనం ఈగలు మోస్తాం కదా, అంతే. ఈ విధంగా గొల్ల కుర్మలు 1,00,000 గొర్రెలు పెంచిరండి. ఇది శ్రద్ధగా వినాలి. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర రిప్రజెంటేషన్ చేయడానికి పోయినా, అయ్యా మటన్ బ్రాండ్ అనేటువంటిది వస్తుంది మాకు రానియకండి అంటే, మనం ఏం చేస్తామండి, మీ ఆనకట్టికలు కూడా వస్తలేడు, 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కానీ ఎమ్మెల్యేల ఎంపీల దగ్గర ఫోటోలు దిగుతారు, పేపర్లు వేసుకుంటారు. మా దగ్గరికి రాలే, మీరు మొట్టమొదటి సంఘం అండి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మాకు శ్రద్ధగా వినండి కాదు, నేను టైం పాస్కు రాలే, నాకు బాలయ్యలు సపోర్ట్లు కూడా అవసరం లేదు. నేను మీలో ఉత్సాహం పెంచడానికి మీతో సపోర్ట్ కొట్టిస్తున్నాను, సుస్థి రాబోతున్న ఉద్దేశంతో. ఇది జాగ్రత్తగా వినండి. ఆయన ఏమన్నాడంటే, 1 లక్ష ఇచ్చినటువంటి గొర్రెలు 6.5 లక్షలు అయినాయి. ఏమన్నాడు? 6.5 లక్షల గొర్రెలు అయినాయి. అవన్నీ కోశాలంటే ఎవరికి అబ్బా చెప్తానో మాకు అర్థమైతలేదు. నేను ఒకటే మాట అన్నా, ఇది కొద్దిగా హాస్యాస్పదంగా కనుక అయినా కూడా నేను అన్నా, ఆ 6.5 లక్షలు అయినాయి కదా సారు, మీరేం భయపడకండి, 6.5 లక్షల మంది ఆరగడికలో ఉన్నాం, ఈ అని మర్చిపోకూడదని చెప్పారు. వాస్తవం కదా, మేము 6.5 లక్షల మంది ఆరగడికలో ఉన్నాం, నువ్వు ఇచ్చిన గొర్రెలుగా మాకు సరిపోవు అని చెప్తే ఆయన నవ్వి, మీరేమైనా ఉంటే లెక్కలు ఏంటి అన్నారు. అప్పటికప్పుడే లెక్కలు చెప్పిన 9 మేకల మండీలు అంటే, చాలా జాగ్రత్తగా వినాలి. 9 మేకల మండీలు, జియాగూడ, కాచిగూడ, చెంగిచెర్ల, బోయిగూడ మరియు గౌరీగూడ, 5 హైదరాబాద్, రామనాథపురం కూడా ఉంది, కొంత తుర్కలో జంతు ఉంది, ఇంకోటి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఉన్నాయా. ఇంకా అంగళ్ళు జరుగుతాయి ఊర్లలో, మీకు అందరికీ తెలుసు, నాకు తెలిసినాయి ధర్మారం, ఇచ్చోడ, బాన్సువాడ, నవీపేట, గడి, దుబ్బాక మొదలగునే. ఈ అంగళ్ళ మీద ప్రతి 2 ఏళ్లకు లేదా సంవత్సరానికి 1 కోటిన్నర ఏమంటారా టెండర్ వేస్తారు, టెండర్ వాడతారా. 1
1,50,00,000 టెండర్ వాడికి కనీసం ఒక 50 లక్షల లాభం లేదు చేస్తాడు సర్వడన బిజినెస్ చేయడు కదా. మరి ఎవరి వృత్తి మీద వస్తుందా అని ప్రభుత్వానికి ఆదాయం? ఎవరి వృత్తి మీద వస్తుంది? మా ఆనకటికల వృత్తి మీద నీకు ఆదాయం వస్తుంది. ఒక జియాగూడ మేకల మండి ఆదాయం ఎంత రోజు ఒక వ్యాపారం ఎంతో తెలుసా? 5 కోట్ల వ్యాపారం జియాగూడ మండి. ఇంకా సండే రోజు వస్తే 20 కోట్లది అవుతుందంట. సింపుల్గా 5 కోట్ల పెట్టుకున్నాం. 5% బిజినెస్ లేకుండా బిజినెస్ జరుగుతుందా చెప్పండి? 5 రూపాయలు లేకుండా ఉన్న బిజినెస్ చేస్తాడా? చేయడు. 5% అంటే 5 లక్షలు కదా. 5 లక్షలు ఇంటూ 30 రోజులు నెలకు 1,00,00,000 ఇంటూ 12 నెలలకు వేసుకోండి, ఇంటూ 5 సంవత్సరాలకు వేసుకోండి అంటే సుమారు 100 కోట్ల రూపాయలు ఒక మేకల మండి మీద ఆదాయం ప్రభుత్వానికి పోతుంది. మళ్ళీ ఇంకా మిగతా 8 మండీలు ఉన్నాయి. అవి వాటి ఆదాయం కొనుగోలున అంగళ్ళ మీద వచ్చేటువంటి ఆదాయం అది 100 కోట్ల ఆదాయం. లారీల నుంచి వస్తూ పోతుంటే ట్యాక్సీలు వేస్తుంది ప్రభుత్వం. దాని మీద ట్యాక్స్ రూపంగా ఇండైరెక్ట్ గా వచ్చేటువంటి ఆదాయం 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పోతున్న 1 రూపాయి కూడా మనము పిచ్చబడిన పరిస్థితిలో ఉంటే ఇంకా ఎక్కడుంటుందండి? అడిగేటోడు గతి లేడు, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎమ్మెల్సీ లేడు, రాజ్యసభ సభ్యుడు అసలు లేడు. ఇది వాస్తవం. బాగా మీ ముందే చెప్పిన కథ, మీ ముందర చెప్పిన వాస్తవం ఇది. ప్రశ్నిద్దామా వద్దా? మీరు చెప్పండి, ప్రశ్నిద్దామా వద్దా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామా వద్దా? గట్టిగా ప్రశ్నిద్దామా వద్దా? గుండెలు పిండిపోయినట్టుగా బిడ్డలు చనిపోతున్నారండి. ముఖ్యంగా ముసలి ముతగా పిల్ల జల్ల పెద్ద చిన్న ఆడ మగ తేడా లేకుండా యుద్ధం చేయాలి. ధర్మయుద్ధం శాంతియుతమైనటువంటి యుద్ధం. కేసీఆర్ చూపిన యుద్ధమే, కొత్తదేం లేదు. తలవార్లు పట్టుకోవడం లేదు, కత్తులు పట్టడం లేదు. మున్సిపల్ వాడు మా దగ్గర హైదరాబాద్ లో నీళ్ళ బిల్లు కట్టకపోతే ఇంతకు ముందు పైకానకు దండ కొడుతుండే. ఎట్లా పైకాన పోదో బిడ్డ చూడండి అని భయానికి తెల్లారి పోయి బిల్లు కట్టేస్తే మళ్ళీ పైప్ కనెక్షన్ ఇస్తుండే. అట్లనే మనం కూడా చేస్తాం. ఏం చేస్తాం? రోడ్ల మీద వంట వర్క్ చేసుకుంటాం. కేసీఆర్ చూపించిందే కదా తెలంగాణ. టెంట్లు వేసుకుంటాం నడి రోడ్లో. ఎన్ని రహదారులు ఉన్నాయి హైదరాబాద్కి పోయేటి అన్నిట్లలో కూర్చుంటాం. సంపుతావా? సంపి. ఇస్తావా? నువ్వు చెప్పింది కార్పొరేషన్ బీసీ ఏమన్నా నువ్వు ఫెడరేషన్ ఇస్తాను సార్, ఫెడరేషన్ ఇస్తాను కదా. దానివల్ల మాకు లాభం లేదండి. 50% ఉంది దాంట్లో మాకు. అదేమంటారు కదా సబ్సిడీ. దీంట్లో 80% సబ్సిడీ ఉందండి. ఆంధ్రాలో కార్పొరేషన్ వచ్చింది కట్టుకోవడం. మీకు ఐడియా ఉంటుంది, కొంతమంది వాట్సాప్ విషయం కార్పొరేషన్ ఇవ్వండి. సింపుల్ కదా, ఇంకేం లేదు. రెండవది బీసీఏ హోదా. మీరు ఎస్సీ ఆల్రెడీ ఇస్తా అంటారు కదా. మీ పెద్ద మనిషి అక్కడ పోయి రిపోర్ట్ ఇచ్చిండు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. చాలా దండాలండి, మీకు ధన్యవాదాలు. ఏం చేయిందండి? 80,000 మంది కట్టుకోలు ఉన్నారండి అక్కడ. నివేదిక పెడితే రతన్ లాల్ కటారి అనేటువంటి బీజేపీ నాయకులు దీనికి జనాభా లెక్కల గణన ఏదైతే రిజిస్టార్ ఉంటుందో దీన్ని వ్యతిరేకించింది. కాబట్టి మేము దీన్ని ఆమోదిస్తలేమని చెప్పి తీసేసి మనం ఒకటే ప్రశ్నిస్తున్నాం. మా దగ్గర ఉన్నటువంటి జనాభా 6 లక్షల మంది. 1970 లెక్కల ప్రకారంగా బిఎస్ రాములు గారు రాసినటువంటి గ్రంథంలో బాగా వినండి. బిఎస్ రాములు గారు బీసీ కమిషన్ అంటే ఇప్పుడు పెద్ద మనిషి. తాను రాసినటువంటి ఏదైతే గ్రంథం ఉందో బీసీ నోట్ అనేది దాంట్లో 1970 మురళీధర్ కమిషన్ లెక్కల ప్రకారంగా 1,65,000 మంది. 1,65,000 మంది. బాగా వినండి. ఇప్పుడు ఎంత అండి? 2021. 50 साल तो गुजरा ना जब से यहाँ तक शादियां नहीं हुई है. हमारे बाप की शादी में है, मेरा भी हुआ, मेरा बेटा का भी करो और दूसरा भी रेडी है. ఈ జనరేషన్ చూసుకుంటేనే సుమారు 10 సంవత్సరాలకు ఒక జనరేషన్ మారుతుందండి. 10 ఏళ్ళ పిల్లగాడు ఇంకా 10 వచ్చేసరికి వాడు మీసాలు చెప్పే మునగాడు అవుతాడు. వాస్తవం కదా.
5 జనరేషన్లు సుమారుగా పోయినాయి. 5 ఇంతలు పెరగలే. ఎంత అయిందండి? 7.5 లక్షల మంది కనిపిస్తుంది కదా మనకు సింపుల్గా ఆ లెక్కేసుకుంటే. నేను చెప్పేది టైం పాస్ అసలు ఉండదు కాదు, ఒక నిజమైనటువంటి రహస్యం మీ ముందు ఆవిష్కరిస్తున్నా. ప్రభుత్వం చేసేటువంటి లోపాలని మీ ముందు పెడుతున్నా. 7.5 లక్షల మంది ఉన్నటువంటి ఆరగడిక బిడ్డలు తెలంగాణ వచ్చినాక 1.5 లక్షల మంది ఆంధ్రలోకి వెళ్ళిపోయారు. 6 లక్షల మంది తెలంగాణలో ఉంటారు. 6.5 లక్షల పైన ఉంటారు. నేను తక్కువ చెప్తాను. ప్రభుత్వం లెక్క చెప్పింది 82,000 ఎక్కడ చెప్పింది తెలుసా? ఇక ఇంట్లో మనగాను ఇట్లా తక్కువ మనది కూడా ఉందండి. ఒక ఆయన ఆరగంటకే పెట్టుకున్నాడు, సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఒక ఆయన సూర్యవంశి, ఇంకో ఆయన సూర్యవంశి, ఇంకో ఆయన కటిక, ఇంకో ఆయన కసాబు, ఇంకో ఆయన సారోళ్ళు. అరే ఈ గుంపలేశ్వర్ గారు బాగా తిరుగుతున్నాడు రా, వాళ్ళు ఎక్కేదో చూడు ఒకసారి అంటాడు ఆఫీసర్. టక ఆరగంటగా జనాభాని కొట్టే వరకు బరాబర్ ఎత్తారు. వాళ్ళు కరెక్టే. రాయించుకున్నప్పుడు ఏం చేస్తారు మనోళ్ళు? సూర్యవంశీని కలుగుతాం. సూర్యవంశీ తిరిగిన వాడికి ఏం బాధ్యత? ఏదో గట్ల రాస్తున్నాడు. ఈ సూర్యవంశీ, సూర్యవంశీ, కటిక, కసాయి, కసాబు, సారోళ్ళు, ఈ యొక్క జనాభా ఏదైతే 7 రకాలుగా పిలువబడుతున్నావో కట్టుకో. దీని గురించి ప్రభుత్వం ఎన్నడు కానీ ఈ కట్టుకోలు ఆరగట్టుకోలు ఒకటేనా కాదా మరి అనేటువంటి ఎన్నడూ ప్రస్తావన జరగరు కూడా అండి. ఎందుకంటే మన వాళ్ళు, మన లీడర్లు అనుకున్న వాళ్ళు ఒక సరిగ్గా నివేదిక తీసుకుపోయి వాళ్ళ ముందు ఎప్పుడు పెట్టలేదు. అది నేను చేసిన. అది నేను ఆ కలెక్టర్ ముందు పెడితే ఆమె ఒక పనప్ప చెప్పింది, మీ కులానికి న్యాయం కావాలంటే ఇది చేయండి అని చెప్పి. అది మనం చేయబోతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి లెక్కలు కావాలండి. నువ్వేమంటావు? మేడం మేము కట్టుకోవడం వచ్చినాం అంటావు. సర్టిఫికేట్ రావు. సర్టిఫికేట్ నువ్వు ఏమైనా చెప్తావు, మరి సర్టిఫికేట్ ఉందా లేదా? అఫీషియల్గా ఉండాలి. ఏదే కానీ రిప్రజెంటేషన్ అఫీషియల్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను పైకి పంపిస్తారు. అట్లా పైకి పోయిన తర్వాత దానికి సమగ్రమైనటువంటి ఒక న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. మనం చెప్పేటువంటిది ఒకటి. ఈ యాత్రలో భాగం అనేక సంఘాలు, ఇంతకుముందు వాళ్ళ పేరు వీళ్ళ పేరు వాళ్ళందరికీ కూడా దగ్గర తీసుకుంటాం. అందరినీ కలిపి ఒక వేదిక మీద కలుపుతాం. ఒక వేదిక మీద మేమంతా ఒకటే. మేము అన్నదమ్ముల గొడవలు మనకు మస్తు ఉంటాయి ఇళ్ళలో. మేమంతా ఒకటే. మాకు న్యాయం కావాలి, మాకు కార్పొరేషన్ కావాలి, మాకు బీసీఏ హోదా కావాలి అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్క ఆరగంట బిడ్డ కూడా కదలి రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎన్ని కష్టాలున్నా మీకు ఒక విషయం తెలవాలి కాదు. నేను ఒక్క నయా పైసా కూడా జేబులో పెట్టుకోకుండా అద్దె కారు తీసుకొని ఈ యొక్క యాత్ర ప్రారంభించాను. అడుగడుగున బ్రహ్మరథం పడుతూ తమకు తోచినటువంటి సహకారాన్ని సహకరిస్తూ ఆర్థికంగా మాకు అన్నం పెట్టి అన్ని రకాల ఖర్చులు చూసుకుంటూ తమ బిడ్డలాగా చూసుకుంటూ నిజంగా ఆరుగడికి నా అన్నదమ్ములకు నా అక్కలకు కూడా పాదాలు ఇవ్వదన్నారు. ఎందు గురించి అంటే ఈ సాహసం చేయడం చాలా అంటే చాలా గొప్ప సాహసం కాదు. ఎందుకంటే నేను ఫేస్బుక్ లైవ్ షోలు చేస్తున్నాను. దాని ద్వారా అనేక మందికి దగ్గరగా వాట్సాప్ గ్రూపులలో నా గురించి చాలా గొప్పగా రాసినటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళకి నిజంగా అందరికీ కూడా పాదాలు ఇవ్వదన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మన ఐక్యత లేకపోయినందుకే ఇది జరిగిందనేటువంటిది అందరూ అనుకుంటారు. ఐక్యత లేకపోతే ఇంతమంది కూర్చోరండి. చెప్పేటువంటి నాయకుడు సరిగా లేకపోవడం వల్లనే మనకి ఇంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఏదైతే రాష్ట్ర నాయకులు మనకి వస్తారో వాళ్ళు సరైనటువంటి మార్గం చూపించకపోవడం వల్లనే మనకి డిస్టర్బెన్స్ జరిగింది. వాళ్ళు చేస్తుంది తప్పు కాదండి, వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తెలియని కొన్ని విషయాల వల్ల ఇదంతా ప్రభుత్వంకు సరిగ్గా నివేదిక పోకపోవడం వల్ల ఇదంతా జరిగింది. మనం చెప్పేది ఒక్కటే, మీరు మేము అందరం కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. మనకు కావాలి. అందుకే మనందరి బిడ్డలు కలిసి ఆరెకటికలు వీరకటికలురా, వీరాది వీరులు భయమయరు గని ఎంత వీరులురా, బలిన ఆరెకటికల పేరు వింటే ఆనాటి రాజులకు నిద్రలోనే ఒడుగు పుట్టరు, చక్రవర్తులే గచ్చుమన్నారు. రాజ్యాలే నా సోహమురా, మన కత్తి దెబ్బకు ఎన్నో రాజ్యాలేరినామోరా, తొడగొట్టి మనము వీరాది వీరా, శూరాది శూర,
రాజ్యాలు ఏలినామోరా తొడగొట్టి మనము వీరాది వీర శూరాది శూర. ఈ పాట చాలా పెద్ద పాట. ధర్మవ్యాధుడు మూల పురుషుడురా ధర్మాత్ముడయ్యా గర్వంగా చెప్పుకునవయ్యో మన కులం పేరును గర్వంగా చెప్పుకునే కులం. మా బాబు అంటుండే, బిడ్డ మన కులము ఒకరికి ఇచ్చే కులం, అడుక్కునే కులం కాదు బిడ్డ. ఎమ్మెల్యే రాని ఎంపీ రాని ఎవరు వచ్చినా కూడా 2 ముక్కలయ్యా శంకరయ్యా 2 ముక్కలయ్యా రాదయ్యా అంటుండే. అంత గొప్ప కులం మనది. మన దగ్గర ఒకడు అడుక్కుంటుడే కానీ మనం అడుక్కోం, కొట్లాడి తీసుకుంటాం. కాబట్టి కొట్లాడదామా? సిద్ధమా? యుద్ధం ముట్టర యుద్ధం ముట్టర యుద్ధం ముట్టర యుద్ధం ముట్టర. బలిసినోనికి భక్తవానికి ధనమున్నోనికి దళిత పేదకు. పక్క రాష్ట్రంలో మనం దళితులు ఎరుపెక్కిన కాశం సాక్షిగా ఆరకటికల హక్కుల కోసం యుద్ధం ముట్టర. మేకమన్య పులి మాటలు నిలవక సిలక పలుకొల కథలే నమ్మి నీడలేని మా అన్నలు అక్కలు కూడులేని మా ఆడబిడ్డలు మా ఆరకటికలు ఎస్సీ ఓలా ఇస్తానంటే ఓట్లు గుర్తి నిన్ను గద్దెనెక్కితివే. ఓట్లు వేసి గద్దెనెక్కిస్తే ఈరోజు మనకు ఎవరు లేరు. అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో కూడా మనకు నాయకులు లేరని మనని చిన్న చూపు చూసి. అందుకే మేము చెప్తున్నాం, పగలు రాత్రి కష్టపడి ఆరకటికలం పస్తులుండి బతుకుతున్న కష్టజీవులం. కుటుంబమంతా కలిసి చాకిరి చేస్తే కుటుంబమంతా కలిసి చాకిరి చేస్తే ఒక్కరి కూలైన రాని పక్క జీవులం మెంబడుగు బతుకులం. పగలు రాత్రి కష్టపడి ఆరకటికలం పస్తులుండి బతుకుతున్న కష్టజీవులం. తాతలు ముత్తాతలు మా వృత్తి చేసిన తాతలు ముత్తాతలు మా వృత్తి చేసిన తలరాతలు మారని కన్నీటి గుర్తులం. పగలు రాత్రి కష్టపడి ఆరకటికలం పస్తులుండి బతుకుతున్న కష్టజీవులం. మేకలను దేనికి బ్యారము పోతే మేకలను దేనికి బ్యారము పోతే టక్కరయి చచ్చిన దిక్కులేనోళ్ళము అనాథ శవాలము. పగలు రాత్రి కష్టపడే ఆరకటికలం పస్తులుండి బతుకుతున్న కష్టజీవులం. పస్తులుండి బతుకుతున్న కష్టజీవులం. ఈ విధంగా నా మాట ద్వారా నా పాట ద్వారా నా అక్కజెల్లలను నా అన్నదమ్ములను పల్లె పల్లెకు మేలుకొల్పి ఉద్యమ శక్తాన్ని పూరించేలాగా మీరందరూ కూడా సన్నద్ధులై యుద్ధానికి పిలుపునిచ్చేలాగా మనం ఒకటే యుద్ధం చేయబోతున్నాం, ధర్మయుద్ధం. కేసీఆర్ సార్ నిజంగానే ఒక ఆరకటికల యాత్ర జరుగుతుంది. మనం అన్ని కమిషనరేట్లో కూడా ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం. మనకు పర్మిషన్ ఉంది ఈ యాత్రకు. డీజీపీ మహేందర్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ బయలుదేరినాయి. ప్రతి దగ్గర కావాలని చెప్పి ఈ మెసేజ్ పోవాలి, రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, అరే వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి ఆయన నిజంగానే మన కార్పొరేషన్ చేసిందంటే అభినందిస్తూ సభ చేస్తాం. అభినందిస్తూ మనం సభ చేస్తాం. ఒకవేళ కాదన చేస్తే సభ జరిపి ధర్మయుద్ధం ప్రకటిస్తాం. ఓకేనా? మనకు ఎవరి మీద శత్రుత్వం వద్దండి. అది ఏ గవర్నమెంట్ అయినా ఉండని. మనకు కడుపుకు ఆకలి అవుతుంది, అన్నం కావాలి. మనకు అంతేనండి. తెలంగాణ గవర్నమెంట్ ఉండని, రేపు ఇంకెవరన్నా రాని, మన ఎన్ని పార్టీల జెండాలను ఉండని, మనది ఒకటే జెండా, ధర్మవ్యాధుల జెండా. మన జెండా ఆరకటికల జెండా. మన ఎజెండా ఒక్కడే అధ్యక్షుడు కావాలి. ఫ్యూచర్లో ఒక్కడే అధ్యక్షుడు రాష్ట్రానికి. ఈ అభివృద్ధి సంఘం యువకుల సంఘంగా ఉంటుంది. ప్రశ్నించేటోడు ఉంటాడు ఈ సంఘంలో, అధ్యక్షుడు ఉంటాడు. ఒకవేళ అధ్యక్షుడు చేస్తే ఆయన అక్కడ వేరే ఉంటుందండి. అధ్యక్షుడు ఒక్కసారి ఏంటంటే ఆ క్యా బాత్ హై భాయ్, कौन है तू, कहां से आया, कौन भिजा रहे तेरे को, कब पैदा हुआ तू, ना करते कोई भी ना हो रहा हूं,
ఎడవున్నో ఈ డైలాగులు పోవాలంటే ప్రశ్నించేటోడు కావాలి. ఇది ప్రశ్నించేవాళ్ళు ఉంటారు, మన బిడ్డలు ఉంటారు, ఈ ధర్మ వ్యాధుల బిడ్డలు ఈ కండువాలు వేసుకుని పోయి కూర్చుంటారు. అయ్యా అధ్యక్షుడు అయినావు కదా నాయన, నువ్వు ఏమేమి మిగతావో చెప్పు, లేకపోతే మేము చూపిస్తాం ఏం మిగతాం. నేనైతే కడుపు మండి మాట్లాడుతున్నా, దయచేసి ఈ మాట అనవద్దు, కానీ నేను కడుపు మండి మాట్లాడుతున్నదా ఏమన్నట్టు అనుకోదు. ఎందు గురించి అంటే 40 ఏళ్ల కాలంలో మనకు జరిగిన అన్యాయం ఆత్మహత్యలు అవుతుంది. 14 మంది చనిపోయినారు. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి టైంలో ఇంకా ఎక్కడ ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీ పాదాలకు దండం పెట్టి చెప్తున్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కటే రాష్ట్రం, ఒక్కటే అధ్యక్షుడు. వీడీసీ విధానం అనేది నిజామాబాద్లో ఉంది. ఊరు నుంచి వెలివేస్తున్నారు. 300 రూపాయలకు మటన్ ఎక్కడ రావడం అమ్ముతాడండి ఈ రోజు, అక్కడ అమ్మాలంట. వాళ్ళు 300 రూపాయల యాట కూడా అమ్మాలి. అది కూడా ఏంది, వాళ్ళు మేకపోతూనే అమ్మాలి. పొరపాటున మేకపోతును కోసిన, గొర్రెపోతును కోసిన చాలని కట్టాలి. ఎంత అండి? 9,000 18,000 కట్టాలి. నైతో గావ్ మీద భాగోయాంశ చాలు నికాల్. ఈ దుర్మార్గాన్ని కూడా అరికట్టాలి. ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ విడిసి అనేది తరిమి కొట్టాలి. జీవోదేవులని కూడా మనం ఈ యొక్క కరపత్రంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విధానంలో మనము ఈ ఉద్యమాలు చేయడమే కాదు, మా నాని చాక్నా బోటి అమ్మేది. ఈ చాక్నా బోటి ఎంత కమ్మగా ఉంటుందంటే 40 భీములను సైతం వారి నోట్ల నీళ్ళూర విధంగా ఉండేటువంటి గొప్ప వంటకాలు మనం అంటాం. దాని మీద ఒక గమ్మత్తైనటువంటి పాట కూడా నేను రాయడం జరిగింది. గరం గరం బోటి చాక్నా అరే కమ్మాని కబాబు దేకనా, రాజా మహారాజుల నోట్ల నీళ్ళూరించే కటికోళ్ళు చేసేది చాక్నా, అరే బొంబాటు రైతావై కారా, అరే సుర్రు సుర్రు మనే ఫ్రై, నువ్వు పొయ్యి మీద అది చెయ్యి, మాంసం ముక్కాలకు నల్లి ముక్కాలకు, మాంసం ముక్కాలకు నల్లి ముక్కాలకు దట్టించి మసాలా దాల్నా, మరికి పుట్టే బ్రహ్మాండం దిగునా, గరం గరం బొట్టి చాకనా, అరే కమ్మాని కబాబు దేకునా, గుడ్ద కప్పూరలు తెచ్చి, అరే గుడ్ద కప్పూరలు తెచ్చి, మరి చేరు మెత్తం కూరతో వండి ముక్కానములు కొంటా, సుక్కారాగుతుంటే ముక్కానములు కొంటా, సుక్కారాగుతుంటే సర్వలోకాలే ప్రత్యక్షం, మన కటికోళ్ళ కూరతో మోక్షం. గరం గరం బోటి చాకనా, అరే గరం గరం బోటి చాకనా, అరే కమ్మాని కబాబు దేకనా. పల్లెల్లా వచ్చే వారం